వేదిక మీద ఉన్నటువంటి గుడ్లూరు సిఐ మంగారావు గారికి, అలాగే కందుకూరు సిఐ వెంకటేశ్వరరావుకి, అలాగే టౌన్ ఎస్ఐ గారికి, అలా హాజరైన పెద్దలందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజున ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు ఎవరంటే మన కందుకూరు ఎమ్మెల్యే గారు. ఇది పాత కెమెరాలు ఉన్నాయి అంతకుముందు, అవి పని చేయట్లా. ఇంకా అసలు మొత్తం అంతా ఎక్కడికక్కడ వైర్లన్నీ కట్ అయిపోయి పని చేయనటువంటి పరిస్థితి. ఉన్న ఒక 20-30 కెమెరాలు కూడా పని చేయనటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంగా వీటి యొక్క అవసరాన్ని గుర్తించి దాన్ని టౌన్లో కంపల్సరీగా సీసీ కెమెరాలు ఉండాలి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలి అనేది నిర్ణయించుకొని, దానికి ముఖ్యంగా ముందుండి అనేక మంది మన పెద్దల్ని మోటివేట్ చేసి వాళ్ళలో చొరవ తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు దాతలు అమౌంట్ ఇవ్వడానికి ముందుకు రావడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ సీసీ కెమెరాల గురించి చాలా బాగా చెప్పడం జరిగింది మన సిఐలు. సీసీ కెమెరా చాలా ఇంపార్టెంట్. మనం అన్ని చోట్ల బీట్లు వేయలేము, టౌన్ మొత్తం కలిపి బీట్లు వేయలేము, కానీ సీసీ కెమెరాలు మాత్రం వర్క్ చేస్తూ ఉంటాయి నైట్ అయినా. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ గొడవ జరిగింది, ఎవడు అటు నుంచి వెళ్తున్నాడు, లేదా ఏ థెఫ్ట్ జరిగింది, లేకపోతే యాక్సిడెంట్ జరిగింది అనే విషయాలన్నీ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. ఇది కనీసం ఒక 4 రోజుల దాకా మన సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే దాన్ని తీసి దాన్ని మనం అనలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిని టెక్నాలజీని వాడుకోమని చెప్పేసి మన ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వాడుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళాలని చెప్పేసి, ప్రతి డిపార్ట్మెంట్ టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిని ఆధారంగా డీజీ సారు మొత్తం రేపు మార్చి కల్లా 8 లక్షలు సీసీ కెమెరాలు పెట్టాలి అనేది ఆయన ఉద్దేశం. అట్లాగే మొత్తం జిల్లాకి టార్గెట్ ఇచ్చి ప్రతి జిల్లాలోనూ ప్రతి పోలీస్ స్టేషన్లో లిమిట్స్ ప్రతి దగ్గర కూడా ఈ సీసీ కెమెరాలు అవసరం. వీటిని పెట్టినందువల్ల ప్రజలకి, అలాగే మనకి, డిపార్ట్మెంట్కి అందరికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీటిని అన్ని చోట్ల పెట్టించాలని చెప్పేసి చెప్పడం జరిగింది.